మీ నాన్న గురించి నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతుందమ్మా. కానీ ప్రస్తుతానికి నేను బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ త్వరలోనే నీకు ఈ బాధ దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. కాలు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఈరోజు స్కూల్కి వద్దేం వద్దులే, సరేనా? పర్లేదులేమ్మా, ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళగలను. అమ్మే, ఏమన్నది? దెబ్బెట్ట తగిలుండదే? ఏందమ్మే, దెబ్బెట్ట తగిలిందంటే చెప్పవేంది? దెబ్బెలా తగిలిందో గుర్తులేదంట, మర్చిపోయిందంట. నువ్వు బుక్స్ సర్దుకుంటూ ఉండు, నేను వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొస్తాను. అమ్మే, ఇప్పుడు చెప్పు, దెబ్బెట్ట తగిలుండదే? స్కూల్లో ఆడుకుంటుంటే తగిలింది మావయ్య. అమ్మే, నువ్వు అబద్ధం చెప్తా ఉండవని నీ కన్నీళ్ళే చెప్తుండాయి. నీకు నేను హెల్ప్ చేసే మావయ్యనే కదా. నువ్వు ఇట్ట బాధపడతా ఉంటే నేను చూడగలనా చెప్పు? అందుకే మీ అమ్మకి ఏం చెప్పనులే, ఏం జరిగినదో చెప్పు. అమ్మే, మీ అమ్మ ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో ఉండదు, ఇప్పుడేం రాదు, చెప్పు. మరేమో నేను నాన్న గురించి వినాయకుడి దగ్గర దండం పెట్టుకుంటుంటే అప్పుడే నాన్న కనిపించారు. నాన్న కోసం పరిగెడుతూ పడిపోయాను మావయ్య. కానీ నాన్నేం చెప్పాడో తెలుసా? తన కోసం నేను ఇంకెప్పుడు అలా రాకూడదంట, మాట్లాడడానికి ప్రయత్నించకూడదంట. నాన్నని పూర్తిగా మర్చిపోమని చెప్పాడు. నాన్న అలా చెప్పేసరికి నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా? మీ నాయన కాస్త కోపంలో ఉన్నాడు కదా, అందుకే అట చెప్పుంటాడు. మీ నాయన నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు, నువ్వు బాధపడబాక, సరేనా? అమ్మే, మీ అమ్మ వస్తా ఉన్నదే, కళ్ళు తుడుచుకో, తుడుచుకో. నిత్య, బాక్స్ తీసుకోమ్మా. ఏంటి, మామ కోడళ్ళు చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? ఏ విషయం గురించి? అదే మేడమా, నిత్యని స్కూల్ నుంచి వచ్చినాక హాస్పిటల్కి తీసుకుపోతా అని చెప్తా ఉన్నాను. అవునా, నేనే తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. పర్లేదులే మేడమా, నేను తీసుకుపోతాను. గురు, చెప్పుదునా? పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టిరా. అలాగే వదినా. తనకి కాలు నొప్పి ఇంకా అలాగే ఉందంట, కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళు. నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా వదినా? నేను ఇక్కడ ఉన్నది మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం కోసం. నిత్య, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. అది నిత్య, టిఫిన్ చేసి వెళ్ళండి. గురు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు మీ నాయన గురించి ఇంతలా బాధపడుతుండవా? మీ నాయన నీ బాధని ఎప్పటికి అర్థం చేసుకుంటాడా? నిత్య, 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 గాడ్. నిత్య పడిపోయి దెబ్బ తగిలితే
కనీసం చూడను కూడా చూడలేదు. చిన్నపిల్ల కదా, నేనంటే బోల్డ్ అంత ప్రేమ కదా. తనకి దెబ్బ తగిలిందనే జాలి కూడా లేకుండా నేనంత మొండిగా ప్రవర్తించానేంటి? అయ్యో పాపం అనే బాధ లేకుండా నా మనసు బండరాయిలా మారిపోతుందేంటి? పాపం నిత్య ఎలా ఉందో, దెబ్బ తగిలినందుకు ఎంతలా బాధపడుతుందో. నిత్య, బ్యాగ్ తర్వాత సర్దుకోవచ్చు కానీ ముందొచ్చి టిఫిన్ చేద్దుకొని పదా. వద్దు గురు, నాకు తినాలని లేదు. భలే ఉన్నావు, తినకపోతే ఎలా? స్కూల్లో నీరసం వచ్చేది. ఏం కాదులే గురు, ఫోర్స్ చేయకు. నిత్య స్కూల్కి పోయినా ఇట్టాగే బాధపడతా ఉంటది. ముందు తననే కాస్త నవ్వించాలా. అమ్మే, నీకు అదిరిపోయే జోక్ చెప్తాను ఈయన. ఒక అడవిలో ఒక ఏనుగుకి 2 చీమలకే బాహుబలి రేంజ్లో ఫైట్ జరిగినదంట. ఏదో ఒక దినం ఏదో ఒక మాదిరిగా ఏనుగు మీద రివెంజ్ తీర్చుకుందామనే చీమలు ఫిక్స్ అయినాయి. ఒక దినం అడవిలో ఒక్కతే పోతా ఉండదు ఏనుగు. అప్పుడు ఈ 2 చీమలో ఏనుగుని చూసినాయి. ఆ తర్వాత నాకు తెలుసు, నేను చెప్తాను. ఒక చీమతో ఇంకో చీమ అందంట. ఏనుగు ఒంటరిగా దొరికింది. ఏనుగును వేసేయడానికి ఇదే కరెక్ట్ టైం, వేసేద్దామా అని. దానికి ఆ చీమ ఏముందంటే, అయ్యో పాపం ఏనుగు ఒక్కతే ఉంది, కానీ మనం ఇద్దరం ఉన్నాం, ఇద్దరం కలిసి ఒక్కరి మీద అటాక్ చేయడం కరెక్ట్ కాదేమో అని. ఏందబ్బే, నేను నిత్య నవ్విద్దామని జోక్ మొదలు పెట్టాను స్వామి. కానీ నువ్వు చెప్పడం వల్ల జోక్ పేలకుండా పోయినదే. ఇదిగో మాస్టరు, పేలిన బాంబుకి ఒత్తు పొడుగు అని ఇది అరిగిపోయిన జోక్ స్వామి. పేలడం కాదు కదా, తుస్సమనే సౌండ్ కూడా రాదు. కోమాలో ఉన్న వాళ్ళని కూడా కితకితులు పెట్టించే టాలెంట్ మన ఆదిగాడు గీసే బొమ్మలకు ఉండదే. అందుకనే నిత్యని నవ్వించాలంటే వాడిని సీన్లోకి దించాల్సిందే. అల్లుడు, అల్లుడు, ఏంటి మామయ్య? బొమ్మలకి ఇస్తావా? గీయడం కాదు, చంపేస్తాను. మనకు కావాల్సింది కూడా అదేగానే. గీయ, ఇదిగో పెన్సిల్. గురు, చెప్పండి సార్. ఒంగు ఒంగు. వంగాను. ఒంగు. ఒంగు సరిగ్గా. కదులకు దెబ్బలు పడతాయి. అలాగే. అది నీ విన్యాసాలు చూస్తుంటే నువ్వు బొమ్మ గీస్తున్నావో లేదంటే నాతో ఆసనాలు వేస్తున్నావో అర్థం కావట్లేదు. గురు, డిస్టర్బ్ చేయకు. కాన్సంట్రేషన్ దెబ్బతింటే బొమ్మ దెబ్బతింటుంది. అబ్బో, మనోడు కాలు తిరిగిన పెద్ద ఆర్టిస్టా ఫీల్ అయిపోతున్నాడుగా. నాతో మాట్లాడొద్దు, నేను మీ నాన్నని కాదు అని నిత్యతో చాలా మూర్ఖంగా మాట్లాడాను. ఆ మాటలకి నిత్య చాలా బాధపడుతూ ఉండుంటుంది. నువ్వు వినాయకుడి గుడి దగ్గరికి ఎందుకు రాలేదు స్పైడర్ మ్యాన్? ఆ రోజు నిత్య ఒక నంబర్ నుంచి కాల్ చేసింది కదా, ఆ నంబర్కి కాల్ చేసి నిత్యతో మాట్లాడతాను. తన మనసు కాస్త కుదుటపడి బాధ ఎంతో కొంత తగ్గుతుంది.
సతీష్ ఆ, లే 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 మమ్మీ బొమ్మ రెడీ ఆ? ఆ? ఏందలుడు ఇదే ఓ మై గాడ్ అది కూడా తెలియదా నీకు ఎలిఫెంట్ ఆ? ఏనుగు ఏనుగా అమ్మే దీన్ని ఏ ఊళ్ళో అయినా ఏనుగంటారేమో చూడు. అమ్మే ఇది ఏ యాంగిల్లో అయినా ఏనుగు మాదిరిగా ఉండదా? ఎలక మాదిరిగా ఉండదు. కాదు ఏనుగు సినిమా హీరోయిన్ లాగా ఏనుగు డైటింగ్ చేసినట్టుంది, అందుకే సన్నగా స్లిమ్ గా ఉంది. అల్లుడు అంతేనా? అదేం కాదు పేపర్ స్మాల్ గా ఉంది అందుకే ఏనుగు కూడా స్మాల్ గా ఉంది ఏందే పేపర్ చిన్నగా ఉండడం వల్ల ఏనుగు చిన్నగా ఉండదా? అబ్బో ఏం కవరింగ్ అల్లుడు నిన్ను. ఆగ, 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 ఆది. ఆగ, అది ఆగడ అది జాగ్రత్త. ఆది ఆచుర ప్రగతు అలా అలా అలా. జాగ్రత్త. అది ముందు మాట్లాడు. అది ఆగు ఆది. ఏయ్. నిత్య నవ్వులా ఉంది. అయ్యో అది అది ఇచ్చేయ్ అది. అవును నిత్యనే. ఏ ఆకాష్ ఇలా వచ్చి ఇలా వచ్చి. ఆకాశ ఆకాశ ఎవరు? నేను చెప్పాను కదా మేఘన ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉంటుందని. అతనే ఇతను. ఆయన నీలాంటి ఇమేజ్ ఉన్న జర్నలిస్ట్ ని వదిలేసి అలా చీప్గా టిఫిన్ సెంటర్ వాడిని పట్టుకోవడం ఏంటి నందు? అమ్మయ్యా మొత్తానికి నా బంగారు తల్లి నవ్వేసినదే. అల్లుడు నాకేదో ఫోన్ వచ్చి ఉండదు కదా, క్యాటరింగ్ వాళ్ళేమో ఇటయి. ఏందబ్బా ఫోన్ తీయట్లేదు? నిత్య నా మాటలకి ఏడుస్తూ ఉండుంటుంది అనుకున్నాను, కానీ కానీ చాలా సంతోషంగా ఉంది. ఆ ఆకాశ్ అనే వాడితో మేఘన మాత్రమే కాదు, పిల్లలు కూడా చాలా క్లోజ్ అయినట్టున్నారు.
ఆరోహి, సడన్ గా మనం ఒక చోటికి వెళ్ళాలని చెప్పావు, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. అసలు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, తేల్చుకోవడానికి. నువ్వేమంటున్నావో, ఏ విషయం గురించి అంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కొన్ని రోజులుగా కొన్ని విషయాలు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయి కూడా. వాటన్నిటికీ ఒక క్లారిటీ తీసుకోవడం చాలా అవసరమని అర్థమయ్యింది. ప్రస్తుతం మనం ఆ క్లారిటీ కోసమే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళే కలిసే పర్సన్ ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాడు. అవునా రోహి, నిన్ను అంతలో కన్ఫ్యూజ్ చేసి డిస్టర్బ్ చేస్తున్న ఆ విషయాలేంటి? ఛానల్కి సంబంధించిన విషయాలు. ఏంటి, ఛానల్ విషయాలా? అవును అవును యా. నిన్ను అంత టెన్షన్ పెడుతున్న విషయాలేంటో? అంటే గతంలో మన ఛానల్లో ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేశాము, దానికి సంబంధించిన విషయం. ఛానల్కి సంబంధించిన విషయం అంటే నువ్వు కదా వెళ్ళాల్సింది, మరి నన్నెందుకు తీసుకువెళ్తున్నావు? నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వుంటేనే ఆ విషయాలన్నిటికీ క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఖచ్చితంగా ఉండి తీరాలా? ఎందుకంటే నువ్వు బేసికల్గా చాలా తెలివైన దానివి. ఆ తెలివితేటలతోనే చాలా షార్ట్ టైంలో నువ్వు టాప్ రిపోర్టర్ అయిపోయావు. అలాగే ఎంత పెద్ద కాంప్లికేటెడ్ విషయంనైనా నువ్వు చాలా సింపుల్గా హ్యాండిల్ చేయగలవు. సో ఇప్పుడు మనం వెళ్తున్న వ్యక్తితో కూడా నువ్వు మాట్లాడి నువ్వే హ్యాండిల్ చేయాలి. ఇంతకీ ఎవరా వ్యక్తి? చెప్పను, సస్పెన్స్. కానీ ఆ వ్యక్తిని చూడగానే నువ్వు తప్పకుండా షాక్ అవుతావు. ఓ, అర్థమైందిలే. ఏమర్థమైంది? నువ్వు చెప్పావు కదా ఆ వ్యక్తిని చూడగానే నేను షాక్ అవుతానని. మొత్తానికి ఏదో షాక్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టున్నావు. సరేలే, పద సెట్ చేద్దాం. ఏంటి ఆరోహి, కారు ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందా? లేదు, మనం రావాల్సిన ప్లేస్ వచ్చింది. దిగు. ఫస్ట్ లాయర్ ఇంటిని చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అని షాక్ అవుతావు. తర్వాత లాయర్ దగ్గర నేనిచ్చే ట్విస్ట్కి టెన్షన్తో వణికిపోతావు. ఫైనల్గా నా నిజ స్వరూపం బయట పెట్టడం కోసం నువ్వు ఎంక్వైరీ చేసిన విషయంలో దొరికిపోతావు. ఆరోహి, నువ్వు దిగవా? నేను రాకుండా ఎలా మేఘనా? ఇదేంటి, లాయర్ ఇంటిని చూసి ఏం రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలియనట్టు ఇలా ప్రవర్తిస్తోందేంటి? పద మేఘనా. ఒకవేళ ఇల్లు గుర్తులేదేమో, కానీ ఇప్పుడు లాయర్ని చూసిన తర్వాత టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది.
పద మేఘనా. ఆరోహి మేడం మీరా? రండి రండి. ఇదేంటి, లాయర్ని చూడగానే మేఘన పిచ్చ షాక్ అవుతుందనుకుంటే ఇంత కూల్గా ఉంది. అసలు లాయర్ ఎవరో తెలియనట్టుగా మొదటిసారి ఉన్నట్టుగా ఉంది. అయినా లాయర్ కూడా మేఘన ఎవరో తెలియనట్టున్నాడు. ఆరోహి, లాయర్ గారు రమ్మని చెప్పారు కదా, మరి షోరూంలో బొమ్మలాగా అలా నిలబడ్డావేంటి? ఆ, ఆరోహి, నువ్వు హారర్ సినిమాలు బాగా చూస్తావు కదా. ఆ, ఎందుకలా అడిగావు? ఆ, లాయర్ గారి దగ్గరికి వెళుతున్నామని చెప్పకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నామని చాలా సస్పెన్స్తో చెప్పావు కదా. ఆ, అయినా నీకు ఒక విషయం అర్థం కాలేదు ఆరోహి. లాయర్ గారిని చూడగానే నేను షాక్ అవుతానన్నావు కదా, కానీ నువ్వు షాక్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టిన కోడిలా అలా బిగుసుకుపోయావేంటి? అదేం లేదు, కేసు విషయం ఏమవుతుందా అని చిన్న టెన్షన్ అంతే. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. నీ పని అయిపోయినట్టే. చెప్పాలంటే ఒక రకంగా మా ఇద్దరికి కొత్త జీవితం మొదలవబోతున్నట్టు. మా ఇద్దరి జీవితంలో సరికొత్త సంతోషాలు రాబోతున్నాయి. లైఫ్ లాంగ్ మేమిద్దరం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. నేను ఆయన పిల్లలు కలిసి ఎప్పటికీ హ్యాపీగా ఆనందంగా ఉంటాం.